హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జయకృష్ణ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టాడా? టాలీవుడ్కు మరో సూపర్ స్టార్ అవుతాడా? కృష్ణ గారిలా మహేష్ బాబు గారిలా సూపర్ స్టార్ అవుతాడా? సూపర్ స్టార్ కృష్ణ గారి లెగసీ కంటిన్యూ అయ్యిందా అంటే 100% ఫ్రెండ్స్. ఈ విషయాలని తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్దాం. శ్రీనివాస మంగాపురంతో 27 సంవత్సరాల తర్వాత ఘట్టంనేని ఫ్యామిలీ నుంచి వచ్చిన 4వ హీరో మన జయకృష్ణ. మన అభిమానుల గుండెల్లో నిలిచిపోయే సినిమాతోనే వచ్చాడని గర్వంగా చెప్పగలను. సినిమా చూసిన ఒక 100 మందిని అడిగితే 100కు 100 మంది ఇది జయకృష్ణ ఫస్ట్ సినిమాలో లేదు, ఇది జయకృష్ణ ఫస్ట్ సినిమాలో లేదు, ఒక 4-5 సినిమాల తర్వాత వచ్చిన సినిమాలా ఉంది, ఒక 10 సినిమాలు మెచ్యూర్డ్గా చేసిన తర్వాత వచ్చిన సినిమాలాగా ఉంది. ఇది సరిపోదా? సినిమా ఎంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిందో. జయకృష్ణను చూడగానే నాకు కూడా మొదట అనిపించింది అదే. నాకు ఒక 4-5 సీన్లు చూసేసరికి అనిపించింది, ఏంటిది ఫస్ట్ సినిమానా? ఆల్రెడీ ఇంతకుముందు ఏదైనా సినిమా చూసినామా అనే ఐడియా రావట్లేదు. ఫస్ట్ సినిమానే 100%, నో డౌట్. బట్ నాకే అనిపిస్తుంది, ఇంత యాక్షనా? చాలామంది డెబ్యూ హీరోలను మనం కూడా చూసినాం, కానీ ఇంత మెచ్యూర్డ్గా మాత్రం నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. జయకృష్ణ డ్యాన్స్, ఈ సినిమాకి డ్యాన్స్ ఎక్కువ హై వోల్టేజ్లో ఏం లేదు, ఎందుకంటే ఈ సినిమాలో డ్యూయట్లు ఉండేదే 2, కాబట్టి సినిమాకి డ్యాన్స్కి ఎంత అవసరం ఉందో అంతే ఖచ్చితంగా చేశాడు. పర్ఫార్మెన్స్ వైజ్గా వస్తే ఎక్కడ తడబాటు లేదు, టెన్షన్ లేదు, చాలా ఈజీగా. మన మహేష్ బాబు కదా ఫస్ట్ సినిమాకి ఎంత ఈజీతో సినిమా తీసి రాజకుమార్తో బ్లాక్ బస్టర్ కొట్టాడో అంతే ఈజీగా ఉన్నాడు. ఎక్కడ టెన్షన్ తడబాటు ఎక్కడ లేదు, 100% బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. ఫైట్స్ మామూలు ఫైట్స్ కాదు, ఫైట్స్లో అస్సలు చించేశాడు. ఆల్రెడీ ఇంటర్వ్యూలలో కూడా చాలాసార్లు చెప్పాడు, నాకు యాక్షన్ సినిమాలు అంటే చాలా ఇష్టమని. ఫైట్స్ మామూలుగా లేవు, యాక్షన్ సీన్స్ హైలైట్, సెంటిమెంట్ సీన్స్ కానీ లవ్ సీన్స్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అన్నింట్లోనూ ఇరగదీశాడని చెప్పొచ్చు. ఈ విషయానికి వస్తే ఎక్కడ మెసేజ్ అనేది ఈ సినిమాలో ఏం లేదు. క్యూట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్, క్యూట్ లవ్ స్టోరీ ఉంటుంది, యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మాస్ సినిమా, 100% పక్కా మాస్ సినిమా ఇది. ఎక్కడ బోర్ కొట్టకుండా స్లోగా నిదానంగా ఇంట్రెస్టింగ్గా ప్రేక్షకుడు కట్టిపడేసేలా అలా చూస్తూ ఉండిపోతాడు సినిమాని. థియేటర్ నుంచి బయటకు వచ్చేసరికి చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసామనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగజేస్తుంది. ఫ్యామిలీతో హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు ఈ సినిమాని. ఇంకా రాశా తడాని, ఈ అమ్మాయి చాలా క్యూట్గా అందంగా ఉంది అని చాలామంది ఆల్రెడీ మనం ట్రైలర్లో టీజర్లో చూసిన తర్వాత అనిపిస్తుంది. కానీ యాక్షన్ పరంగా కానీ, సెంటిమెంట్ పరంగా కానీ, డ్యాన్స్ పరంగా కానీ అన్నిట్లోనూ ఆమె చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పొచ్చు. తర్వాత ఆమె కూడా ఒక ఖచ్చితంగా స్టార్ హీరోయిన్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఇక అసలు సిసలైన ఒక క్యారెక్టర్ ఉంది కదా, మన లెజెండరీ మోహన్ బాబు గారు. ముందుగా అనుకున్నట్టే ఆయన క్యారెక్టర్ చాలా హెవీగా ఉంటుంది. ఆఫ్టర్ ఇంటర్వెల్ వస్తాడనమాట, ఇంట్రడక్షన్ సీన్తోని. మామూలుగా ఉండదు, చాలా హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ అయితే ఉన్నాయి మోహన్ బాబు గారికి. చాలా రోజుల తర్వాత ఆయనని ఒక మాస్ లుక్లో, ఒక హై వోల్టేజ్ క్యారెక్టర్లో మనం చూడడం అయితే జరుగుతుంది. చాలా బాగుంటుంది మోహన్ బాబు గారి క్యారెక్టర్. ఆయన క్యారెక్టర్ నిజంగా ఈ సినిమాకి 100% ప్లస్ అయ్యింది. మిగిలిన చాలా క్యారెక్టర్లలో ముందుగా చెప్పాల్సింది నరేష్ గారిని. ఆయన చేసే కామెడీ మామూలుగా ఉండదు, చాలా ఫన్నీ క్రియేట్ చేస్తుంది. బ్రహ్మాజీ గారు కావచ్చు, అజయ్ గారు కావచ్చు, కిక్ శ్యామ్ గారు కావచ్చు, వాసుకి గారు కావచ్చు, వీళ్ళంతా వాళ్ళ క్యారెక్టర్ పరంగా 100% న్యాయం చేశారు వాళ్ళ పాత్రలకైతే. మ్యూజిక్ గురించి వస్తే జీవి ప్రకాష్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్. మామూలు సాంగ్స్ అయితే ఇవ్వలేదు ఈ సినిమాకి. 6 పాటలు, ఈ మధ్యకాలంలో 6 పాటలు ఉండే సినిమాలు దాదాపుగా చాలా తక్కువైపోయాయి. ఆల్మోస్ట్ 3-4 ఉంటున్నాయి, మహా అయితే 5 పాటలు ఉంటున్నాయి తప్పితే 6 పాటలు ఉన్న సినిమాలు చాలా రేర్ అయిపోయాయి. ఆ టైంలో మనకి 6 పాటలకు 6 మ్యూజికల్ హిట్స్ అయితే ఉన్నాయి ఈ సినిమాలో. ఈ సినిమాలో ఎక్సలెంట్ ఏంటంటే ఫ్రెండ్స్, నేను గమనించినది 6 పాటలు కూడా అనవసరంగా ఒక పాట కూడా లేదు, సందర్భానుసారంగానే వాటిని డిజైన్ చేయడం జరిగింది అజయ్ భూపతి గారు. సూపర్ మ్యూజికల్గా ఎక్స్ట్రాడినరీ. బ్యాక్గ్రౌండ్ స్కోరు బాక్సులు బద్దలైపోతాయి. ఇక అశ్విని దత్ గారి నుంచి చెప్పాల్సి వస్తే ఆయన చాలా భారీ బడ్జెట్ ప్రొడ్యూసర్ అని చెప్పొచ్చు. ఇప్పుడు కాదు, ఆయన ఎప్పుడో స్టార్ట్ చేశారు. సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి
ఇప్పటి వరకు అందరి హీరోలతో దాదాపు తీస్తూనే ఉన్నారు ఆయన. ఇంకా ఆయన సెంటిమెంట్ 100% వర్కౌట్ అయింది. ఎందుకంటే రాజకుమారుడితో మహేష్ బాబు గారిని కావచ్చు, చిరుతతో రామ్ చరణ్ గారిని కావచ్చు, గంగోత్రితో అల్లు అర్జున్ గారిని కావచ్చు, ఇప్పుడు మన శ్రీనివాస మంగాపురంతో జయకృష్ణని కావచ్చు, ఆయన ఇంట్రొడ్యూస్ చేశారంటే వాళ్ళు టాప్ హీరోస్ అవ్వడం ఖాయం. ఈ సెంటిమెంట్ 100% కంటిన్యూ అయ్యింది సినిమాతో. ఫైనల్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ అజయ్ భూపతి గారు, మీ RX-100 మంగళవారం అనుకున్నాం కానీ అంతకంటే బెస్ట్ సినిమా మాకైతే ఇచ్చారు మా జయకృష్ణకి. ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నారు, జేక్స్ యాక్షన్ తీశాడు, సెంటిమెంట్ బాగానే ఉంది, ఫైట్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయని మీరు చెప్తూనే ఉన్నారు. ఓకే, డైరెక్టర్ కదా చెప్తున్నాడు అనుకున్నాం, ఒక పక్క నమ్మకం ఉంది. కానీ సినిమా చూసిన తర్వాత మీరు చెప్పినవి నిజంగా అక్షరాల నిజాలు సార్. అంటే మీరు జేక్స్ అంటుంటే మేము అనుకున్నాం జయకృష్ణని జేక్స్ చేసిందంటే ఎంత మీరు క్లోజ్ అయ్యింటే అంత ఈజీగా మీరు అలా సొంతంగా ఇంకొక పేరు పెడతారు జేక్స్ అని. నిజంగా సార్ మీరు ఈ సినిమాతో ఒక పెద్ద స్టార్ డైరెక్టర్ కాబోతున్నారు, అందులో డౌటే లేదు. మా జయకృష్ణకి స్టార్ ఇమేజ్ ఖచ్చితంగా వస్తుంది. ఎంత పెద్ద హీరో అయినా కూడా మీ సినిమా ఎప్పుడంటే అప్పుడు మా జయకృష్ణ రెడీగా ఉంటాడని అభిమానులుగా మేము మీకు హామీ ఇస్తున్నాం. మరో సినిమా ఖచ్చితంగా చేయాలి సార్ వీలైనంత తొందరలో. ఫైనల్గా మన ఘట్టమనేని అభిమానులందరికీ దొరికిన డైనమేటే మన జయకృష్ణ. ఎందుకంటే మనకి నెక్స్ట్ రాబోయేది వారణాసి సినిమా తర్వాత మహేష్ బాబు గారు సినిమాలు లేట్ అవుతాయి. ఎందుకంటే ఆయన పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ హీరో. ఒకసారి గమనించండి, 2020లో సరిలేరు మీకెవ్వరు, తర్వాత వచ్చింది సర్కారు వారి పాట, గుంటూరు కారం. 6 yearsలో మనకు వచ్చిన సినిమాలు 3. కాబట్టి మనకి మహేష్ బాబు గారు నెక్స్ట్ లెవెల్లో ఉంటాడు. అంటే 2 ఏళ్లకో 3 ఏళ్లకో వస్తుంది మనకి సినిమా. నెక్స్ట్ రాబోయే మన మరో హీరో గౌతమ్ కృష్ణ. ఆయన రావడానికి ఇంకా టైం ఉంది, ఆయన ఇంకా చదువుకుంటున్నాడు. కాబట్టి ప్రస్తుతానికి మనకు దొరికిన డైనమైట్ జయకృష్ణ అని నేను అంటున్నాను అనమాట. ఎందుకంటే జయకృష్ణ మనకు తెలిసి చాలా ఫాస్ట్గానే సినిమాలు తీస్తాడు. సంవత్సరానికి ఖచ్చితంగా 2 సినిమాలు తీస్తాడని నాకైతే నమ్మకం ఉంది. ఇక ఫైనల్గా కృష్ణ గారిలా మహేష్ బాబు గారిలా ఖచ్చితంగా సూపర్ స్టార్ అవుతాడు. సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది ఆల్రెడీ. కృష్ణ గారి లెగసీ 100% కంటిన్యూ అవుతూనే ఉంటుంది. జై కృష్ణ, జై బాబు. ఫ్రెండ్స్, మరి మీరు ఈ సినిమా చూశారా? చూస్తే మీకేమనిపించింది కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.